హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో బ్లర్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ని నేను బ్లర్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. బ్లర్ ఎఫెక్ట్ అంటే ఈ ఫేస్కి మనం కనిపించకుండా చేయడం. మనం ఈ ఎక్కువ న్యూస్ ఛానల్స్లో చూస్తాం, క్రైమ్ న్యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్. వాళ్ళ ఫేస్ని కవర్ చేయడానికి బ్లర్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఎఫెక్ట్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో పైన క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకొని డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే పైకి సేమ్ వీడియో క్లిప్ పైకి కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో 2లో కూడా సేమ్ క్లిప్ ఉంది. దీనికి మనం ఇప్పుడు బ్లర్ అనేది యాడ్ చేస్తాం. ఆ బ్లర్ ఎఫెక్ట్ ఇక్కడ పైన మన ఎఫెక్ట్స్లో క్లిక్ చేస్తే BLUR అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి చాలా బ్లర్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇందులో మనం బ్లర్ షార్ప్ అని ఉంది ఫ్రెండ్స్. ఇందులో గాసియన్ బ్లర్ తీసుకొని దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ బ్లర్నెస్ అని వస్తుంది ఎఫెక్ట్స్ కంట్రోల్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్లర్నెస్ అని వస్తుంది. దీన్ని మనం ఒక 100 కానీ 120 కానీ పెట్టుకుంటే మొత్తం అది ఎంతవరకు బ్లర్ అయింది అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా బ్లర్ అయింది. ఇప్పుడు టెక్స్ట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. టైటిల్ మనం ఎలా టెక్స్ట్ చేయాలంటే టైటిల్ తీసుకోవాలి. టైటిల్కి తెలుసు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టైటిల్ మీదకి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ ట్యూటోరియల్స్ చెప్పుకున్నాం. ఇలాగైనా వెళ్ళొచ్చు, లేదంటే షార్ట్ కట్ కంట్రోల్ T క్లిక్ చేస్తే టైటిల్ వస్తుంది. ఓకే కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చాలా కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెక్టాంగిల్ టూల్, రౌండెడ్ కార్నర్ రెక్టాంగిల్ టూల్, ఇలా మనం టెక్స్ట్ యూజ్ చేస్తే ఇలాంటి టూల్స్ యూజ్ చేయాలి. కానీ మనం ఫేస్ కాబట్టి రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ టూల్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా డ్రాగ్ చేస్తే మనకు కావాల్సిన సైజ్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇంకా చిన్నది సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను ఫ్రెండ్స్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని మొత్తం ఎక్స్టెండ్ చేస్తాను వీడియో అంతా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫేస్కి వస్తుంది. కానీ ఇక్కడ మనం వీడియో ఇప్పుడు ఫస్ట్ మనం ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద ఇప్పుడు వేరే ఎఫెక్ట్ని మళ్ళీ వీడియో 2 మీద క్లిక్ చేయాలి. దాన్నే ట్రాక్ మ్యాటి అంటారు, TRACK. చూసారు ఫ్రెండ్స్, ట్రాక్ మ్యాటి కీ వచ్చింది. దీన్ని మళ్ళీ సెకండ్ వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అక్కడ మనం ట్రాక్ మ్యాటిలోని మ్యాటి అనే దాని మీద వీడియో నన్ అని ఉంటుంది. వీడియో 3కి అప్లై చేస్తే మొత్తం అంతా క్లియర్ అయిపోయి ఓన్లీ ఫేస్ వరకే బ్లర్ వస్తుంది. కానీ వీడియో ప్లే చేస్తే మొత్తం ఫేస్ రన్ అవుతున్నప్పుడు మాత్రం కనిపించదు. చూడండి, బ్లర్ అనేది అక్కడే ఉండిపోతుంది. సో మొత్తం అతను రన్ అయ్యే అంతా బ్లర్ కనిపించాలంటే ఫేస్ మీద ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మన స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫేస్ ఎక్కడి వరకు ఉందో దాని మీద మీరు సెట్ చేయండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మన ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వచ్చేగానే పొజిషన్ చూసారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ పొజిషన్ పెట్టాను. పొజిషన్ మీద క్లిక్ చేయగానే కీ ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం స్పేస్ బార్ యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్పేస్ యూజ్ చేస్తే రన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఫేస్ ఎలా కలుగుతుందో చూడొచ్చు. స్పేస్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. నేను స్టాప్ చేశాను ఫ్రెండ్స్. స్పేస్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి దాన్ని ఎలా తన ఫేస్ ఎక్కడి వరకు మూవ్ అవుతుందో అలాగ రన్ చేయాలి. మళ్ళీ స్పేస్ క్లిక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, స్పేస్ ఆఫ్ చేశాను. మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. అలా ఆ ఫేస్ వరకు అలా కవర్ చేయండి. మళ్ళీ స్పేస్ క్లిక్ చేశాను. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ ఆఫ్ చేశాను. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఆ బ్లర్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ తీసుకురండి. మళ్ళీ స్పేస్ క్లిక్ చేశాను. మళ్ళీ బ్లర్ మీద డబుల్ క్లిక్ చేసి తన ఫేస్ ఎలాగైతే వచ్చిందో అదే రూట్లోంచి తీసుకొస్తున్నాను. మళ్ళీ డబుల్ క్లిక్ చేశాను. స్పేస్ అలా మొత్తం అంతా ఇప్పుడు మీకు మొత్తం ఫేస్ అంతా కవర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోని రన్ చేసి చూద్దాం.
ఓకే, ప్లే చేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. సీరియస్ చూసారా ఫ్రెండ్స్, తన ఫేస్ అస్సలు కనిపించలేదు. ఇలా మనం టెక్స్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రన్నింగ్లో ఉన్న టెక్స్ట్కి, అలా చాలా వాటికి. మెయిన్గా మనం ఎక్కువ చూసేది న్యూస్ ఛానల్స్లో. ఒక క్రైమ్ చేసిన వ్యక్తిని తన ఫేస్ని సమాజానికి కనబడకుండా చేయడానికి ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తారు ఫ్రెండ్స్. మనం షార్ట్ ఫిలిమ్స్లో వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు కొన్నిటికి. ఎగ్జాంపుల్ బీర్ బాటిల్లో చూపించడం, ఇలాంటి వాటిని మనం క్లోజ్ బ్లర్లో చూపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.